సో నేను ఈ వీడియో చేసి వచ్చిన తర్వాత పార్ట్ 1 రిలీజ్ చేసిన తర్వాత చాలామంది అన్నారు ఇంట్లో ఒక గది ఉంటుంది. సో ఆ గదికి లాక్ వేసి తాయెత్తులన్నీ కట్టిపెట్టి ఆ డోర్కి కొన్ని యంత్రాలు అవన్నీ అమర్చి ఉంటుందని అందరూ చెప్పారు. సో ఆ గదికి వెళ్ళలేదా అని చాలామంది నన్ను అడిగారు. బట్ నాకు ఆ గది ఎక్కడుందో కనిపించలేదు. సో మా ఫ్రెండ్స్ కూడా అడిగారు ఆ గది ఎక్కడుందో అని. ఆ గది ఎక్కడుందో తెలుసుకుని ఆ గదికి వెళ్ళడానికి నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను. సో అక్కడ నాకు దొరికిన 2 డైరీల్లో ఆ బంగ్లాకి రిలేటెడ్గా ఏ మ్యాటర్ అయితే నాకు కనిపించలేదు. సో ఆ డైరీస్ తీసుకొచ్చిన కాడి నుంచి యాక్చువల్లీ ఏమైందంటే ఈ మహల్లో షూట్ చేసిన కాడి నుంచి నా టైం కొంచెం బాగాలేదు. మహల్లో షూట్ చేసి వచ్చిన తర్వాత ఇది ఎడిటింగ్ చేద్దామంటే సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది, కెమెరా పోయింది. సో ఆ డైరీస్ తీసుకురావటం వల్ల అలా అయ్యిందేమో అనేసి మా అమ్మ చెప్పడం జరిగింది. సో మా అమ్మ ఎప్పుడు హంటింగ్ ప్లేస్కి వెళ్ళు అని చెప్తుంది, కానీ అక్కడ దొరికిన ఏ వస్తువులు ఇంటికి తీసుకురావద్దని చెప్పేది. కానీ నేను ఆ 2 డైరీలు తీసుకురావటం వల్ల నా టైం కొంచెం బ్యాడ్ అయిందని మా అమ్మ చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కానీ ఆ డైరీలో మ్యాటర్ అయితే ఏమీ లేదు. సో ఆ డైరీలు మళ్ళీ నేను తీసుకెళ్ళి అక్కడే పెట్టమని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో అవి తీసుకెళ్ళి ఏ నీటిలోనో ఏ చెరువులోనో ఎందులోనో పడేసి అని కొంతమంది చెప్తున్నారు. సో ఏదైతే అవునే ఆ డైరీస్ వల్ల అయితే ఎటువంటి ఉపయోగం లేదు. కుదిరితే ఆ తాయెత్తుల గది ఆ రూమ్లో అక్కడ ఆ ఇంట్లో ఉందని, ఆ తాయెత్తుల గది అక్కడ ఫేమస్ అని అందరూ అంటున్నారు. సో ఇది వింటుంటే ఇది టోటల్ ఒక చంద్రముఖి స్టోరీలా అనిపిస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. కుదిరితే మళ్ళీ నేను ఎప్పుడన్నా మొగల్తూరు వెళ్తే ఖచ్చితంగా నేను అందులో పార్ట్ 3 అని చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ఇక్కడ పక్కన ఒక గోడెం ఉంది. సో ఆ గోడెం దగ్గరికి వెళ్ళి మనం షూట్ చేద్దాం. సో అట్లానే అక్కడ ఏదైతే శక్తి టెంపుల్ ఉందో ఆ శక్తి టెంపుల్ అసలు యాక్చువల్లీ ఆ శక్తి వీళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోతుంటే సో ఈ చావులను ఎలా కాపాలో అర్థం కాక ఈయన ఒకరోజు ఆ శక్తి అయితే ఎవరి మీద అయితే ఒక లేడీ మీద వాలిందని, సో ఆ లేడీ మీద వాలిన దాని తర్వాత తను అడిగి అసలు ఏంటమ్మా నీ డిమాండ్స్ ఏంటని అడిగితే ఆవిడే నాకు ఒక గుడి కట్టండి, నేను ఇంకెవరి జోలికి రానని చెప్పడంతో అక్కడ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ గుడి కట్టించారనేసి ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పుకోవటం ఇది పుకార్లో నడుస్తుంది అనేసి మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పాడు. సో అదైతే మీకు చెప్పాను. సో దీని గురించి ఒక TV9లో కూడా ఒకళ్ళు వచ్చి డాక్యుమెంటరీ చేశారనేసి ఒకటి కూడా ఉంది. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఒకసారి మీరు చూడండి. అట్లా నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను ఆ లింక్ అనేది పోస్ట్ చేశాను. ఒకసారి మీరు చూస్తే అసలు ఇది ప్లేస్ ఎక్కడ ఏంటి దీని స్టోరీ ఏంటో మీకు అందులో తెలుస్తుంది. ఓకే, సో మనమైతే ఆ ప్లేస్కి వెళ్దాం. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ శక్తి టెంపుల్కి వెళ్దాం. శక్తి టెంపుల్ ఎలా ఉందో ఏంటో ఒకసారి మీరు చూడండి. శక్తి టెంపుల్కి వెళ్ళిన తర్వాత శక్తి టెంపుల్ దగ్గర నైట్ విజన్ కెమెరా నేను ఫిట్ చేస్తాను. సో మీకు నైట్ విజన్ ఫోటో కూడా చూపిస్తాను. సో ఓకే వెళ్దాం. అరే సైలెంట్. సో మీరు ఇక్కడ చూస్తే ఇది బంగ్లా. సో మీరు ఇక్కడ ఈ స్టెప్స్ చూసారా? ఈ స్టెప్స్ ఎలా కట్టారు ఏంటనేది మనకు తెలీదు. బట్ స్టెప్స్ అయితే మంచి డిజైన్. అసలు అంటే ఆ రోజుల్లోనే ఈ సింగిల్ సపోర్టింగ్ స్టెప్స్ ఉన్నాయి కదా, మీకు క్లియర్ కనిపించకపోవచ్చు ఎందుకంటే అక్కడికి వెళ్ళాను, తుప్పలు ఉన్నాయి. సింగిల్ సపోర్టింగ్ స్టెప్స్ అనమాట ఇవి ఆ రోజుల్లోనే కట్టారు. సో దానికి మనం అప్పట్లోనే ఈ టెక్నాలజీ మన దగ్గర ఉందని తెలుసుకోవచ్చు. సో పక్కన ఇక్కడ ఏమన్నా పాములు ఏమన్నా ఉండొచ్చు, బట్ నేను షూ కూడా వేసుకురాలేదు, అందుకు కొంచెం చూసుకుని పోవాలి జాగ్రత్తగాని. సో ఇది మన వెళ్ళే ఇది అయితే. సో అది ఇలాగ వెళ్ళిపోవచ్చా? సో ఇదంతా మీరు చూస్తే కనిపిస్తుంది కదా, మొత్తం ఇదంతా ఒక అడవి లెక్క ఉంటుంది. సో ఇదంతా ఒక అడవి అన్నట్టు అనమాట. ఈ ఇంత అడవిలో ఈయన ఇక్కడ ఒక టెంపుల్ అంటే ఒక ఇల్లు అయితే కట్టారు. ఇల్లు అయితే కట్టిన తర్వాత దీనికి జరిగిన కారణాలు అవి ఇవి స్టోరీ అంతా టెంపుల్ అది ఇది ఒక హాంటెడ్గా మారిపోయింది. అసలు స్టోరీ ఏంటో దీనికి గురున్న స్టోరీ. సో అది
సో ఇప్పుడైతే మనం పక్కన ఉన్న గోడంకి వెళ్తున్నాం. సో మీరైతే పార్ట్ 1లో అది చూసే ఉంటారు కదా, ఆ ఇల్లు చూసి ఉంటారు కదా. ఒకసారి చూడకపోతే కనుక పార్ట్ 1 వెళ్ళి చూడండి. సో మనమైతే గోడంకి వెళ్తున్నాం. సో ఇదన్నమాట, ఇది గోడం. దీని పక్కన ఇది గోడం. సో అప్పుడు వాళ్ళు ఈ ఫుడ్ స్టోరేజ్కి పెట్టిన గోడమా లేకపోతే ఇది ఒక ఇల్లా అన్నది మనకైతే తెలీదు. బట్ ఇది నాకు షెడ్లా అనిపించిందని నేను దీన్ని గోడం అని పిలుస్తున్నాను. సో నేను మార్నింగ్ అయితే ఈ మొత్తం తుప్పలు ఉండే, ఈ తుప్పల్లోంచి సో ఈ ప్లేస్లోంచి నేను ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇదంతా స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ని మొత్తం తుప్పలు పదిలైపోయినాయి. సో ఇక్కడ నుంచి మనం వెళ్దాం. ఏ పాములు ఏ జరులు కుట్టకూడదు అనేసి అమ్మా. సో ఇదన్నమాట. సో ఇక్కడ సో ఇదంతా కింద మీరు చూస్తే ఇదంతా ఒక చెక్క, కింద సో దేనికి దానికి సపరేట్ ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లోనే ఫుడ్ స్టోరేజ్ సిస్టమ్ ఇది. మీకు చూసి ఇక్కడ అంతా ధాన్యం గడ్డి అన్నీ కనిపిస్తాయి. సో ఒకసారి చూడండి, ఇది వుడ్ అన్నమాట. యాక్చువల్లీ వుడ్ అంటే నీకు ఎర్త్కి వుడ్ పైకి వుడ్ పెట్టి దానిపైన స్టోరేజ్ చేస్తారు. సో యాక్చువల్లీ అవి ఎర్త్కి తగిలితే ఫుడ్ పాడైపోతుంది కాబట్టి. సో ఇంకొక రూమ్లోకి అయితే మనం వెళ్ళబోతున్నాం. గబ్బిలాలు గబ్బిలం ద ఫక్. గబ్బిలాలు చూసారా? సో గబ్బిలాలు, అరే సో గబ్బిలాలు అయితే అరే మాట్లాడకండి అరే. సో ఇదన్నమాట వుడ్ సిస్టమ్. బట్ గబ్బిలాలు అయితే ఉన్నాయి, ఇందులో గబ్బిలాలు తిరుగుతున్నాయి. గబ్బిలాలు ఇవి అంటే యాక్చువల్లీ వాటికి కళ్ళు కనిపించవు, ఏదన్నా సౌండ్ వస్తేనే అవి తిరుగుతున్నాయి. సో మనం ఇది గబ్బిలం. సో ఈ చెట్టు, ఈ వేర్లు ఇది చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది సో ఎప్పటి నుంచి ఉందో ఇది ఇక్కడ అని. సో చూసారా అమ్మ గబ్బిలాలు. గబ్బిలాలు రండమ్మ, ఒకసారి ముందుకు రండి. సో ఇది ఫెన్సింగ్ అనమాట. సో ఇదొక రూము, చెట్టు ఉంది పైన. అరే 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 ఎందుకురా ఇంకా నన్ను తీసుకురావడం ఇక్కడికి? సో డార్లింగ్స్ మనం అయితే లోపలికి వెళ్దాం. ఇదైతే ఓపెన్ చేసినట్టే ఉంది.
సో ఇదైతే మొత్తం టోటల్ పడిపెట్టేట్టు ఉంది. ఇక్కడ పాములు ఉండొచ్చు, జర్రులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో ఇక్కడైతే మనకి లొకేషన్ కూడా చూడొచ్చు. అమ్మా బాగా ఓల్డ్ లొకేషన్ అనమాట. మొత్తం వేర్లు వచ్చేసి అన్నీ వచ్చేసి మొత్తం ఘోరంగా ఉంది. మొత్తం పడిపోయినట్టుంది అసలు. ఇది యాక్చువల్లీ ఇక్కడ దీనికి ఒక స్లాబ్ ఉండే, పడిపోయింది. ఆ స్లాబ్ మీద ఉన్న వేర్లే ఇప్పుడు ఇలా ఆలాడుతున్నాయి. సో ఇది ఈ కింద రూమ్కి అటాచ్మెంటు. దీన్ని అసలు పట్టించుకోవడానికి రీజన్ ఏముంది, అంతే ఒక హాంటెడ్లా చలామణి అవుతుంది కాబట్టి ఎవరు రావరు దగ్గరికి. సో మీరు చూస్తే మొత్తం కనిపిస్తుంది. బట్ నేను జాగ్రత్తగా ఉండాలి, అంటే నా మీద కూడా ఏదన్నా ఇరిగి పడవచ్చు. ఓకే, బయటికి వెళ్దాం. సో ఇక్కడైతే సౌండ్లు రావచ్చు, దాని మీద భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఈ రూమ్కి ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఒక డోరు అయితే లాక్ వేసి ఉంది, ఓపెన్ చేసి లేదు అని. సో ఇది లాక్ అయితే వేసింది. ఇది లాక్ వేసింది, బట్ ఈ లోపల ఏముందో ఏంటో మనకైతే తెలీదు. సో చూద్దాం. సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ ఓల్డ్ అంటే ఈ తాళం ఎప్పటి నుంచో వేసి ఉందని, సో ఇది ఓల్డ్ తాళం కప్పని మీకు కూడా చూస్తేనే అర్థమవుతుంది. సో ఇది ఎప్పటి నుంచి ఇది లాక్లో ఉందో మీకు ఇది మొత్తం ఇది తుప్పు పట్టేసి ఈ బూజు పట్టేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇదైతే లాక్లో ఉంది కానీ బట్ మనకి ఇదైతే ఓపెనే ఉంది. సో ప్రతి రూమ్కి మీరు చూసుకుంటే కనుక ప్రతి రూమ్కి ఒక జాయింట్ ఉంది అలాగా. సో ఈ రూమ్కి కూడా ఈ రూమ్ లోపల ఏముందో సో నాకు అందకపోవచ్చు, నేను వెళ్ళకపోయినా కెమెరాని అయితే పంపిస్తాను. సో చూద్దాం. మీకేమైనా కనిపిస్తుందా? సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే సాయం చేసి నన్ను లిఫ్ట్ అయితే చేస్తున్నారు. సో చూద్దాం. సో అందులో ఏముందో నా ప్రయత్నం అయ్యేంత వరకు నేనైతే చూపిస్తున్నాను. సో అందులో ఏముందో నేను తర్వాత వీడియో చూసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఓకే. సో మనం అయితే శక్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో వెళ్దాం.
ఇలాగా. సో ఈ తాడు చెట్లు చూసారా, అది ఇదేనా వెళ్ళిపోవచ్చు అవతలకి. సూపర్. సో ఇప్పుడు మేమైతే ఫెన్సింగ్ అయితే దూకాలి, దూకి ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మనమైతే వెళ్దాం. సో మీరు లొకేషన్ చూస్తే క్లారిటీ వస్తుంది. చూడండి లొకేషన్. సో మనం అయితే శక్తి దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో మనం అయితే ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చాం. శక్తి టెంపుల్ ఏదైతుందో శక్తి టెంపుల్ దగ్గరికి వచ్చాం. అంటే శక్తి టెంపుల్ అని కొంతమంది అంటున్నారు, గోస్ట్ టెంపుల్ అని కొంతమంది అంటున్నారు. సో ఏది ఎంతవరకు నిజమో. సో ఇప్పుడైతే నేను నైట్ విజన్ కెమెరా సెట్ చేయబోతున్నాను. సో వెయిట్ చేయండి. సో ఇక్కడ నేనైతే నైట్ విజన్ కెమెరా సెట్ చేశాను. సో ఈ నైట్ విజన్ కెమెరా, సో టెంపుల్ అయితే ఇది టెంపుల్. సో అంటే ఇప్పుడు మొత్తం చెట్లు మొత్తం వచ్చేసినాయి. ఇది టెంపుల్ యాక్చువల్లీ. సో ఈ టెంపుల్ దగ్గర నేను నైట్ విజన్ కెమెరా పెట్టాను. శక్తి టెంపుల్, గోస్ట్ టెంపుల్ ఎవరైతే అంటున్నారో సో అదే ఈ టెంపుల్. సో ఒకసారి అయితే నేను ఇక్కడ నైట్ విజన్ కెమెరా పెట్టి ఎప్పుడైతే లైవ్ అయితే పెడతాను. సో ఒకసారి మనం లైవ్ పెడదాం. సో ఇప్పుడైతే ఇక్కడ నైట్ విజన్ కెమెరా పెడదాం. ఇదిగో నైట్ విజన్ కెమెరా ఇదిగో. సో కాసేపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. సో కేవలం ఉంటే ఏమన్నా సైన్ ఇవ్వాలంటే ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మన నైట్ విజన్ కెమెరా తీసుకున్నాం. సో ఇక్కడి నుంచి అయితే మనం అయితే బయలుదేరుతున్నాం. సో బయలుదేరాలి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.